इथं धर्मांतर चालू धर्मांतर इथं लहान पोरांना धर्मांतर तुम्ही कुठून आलो దుకాణం వచ్చినావు పన్ను ఈడ మైగ్రెంట్ సర్టిఫికేట్ చూపెట్టు నువ్వు ఆంధ్ర మిందలు వచ్చినావుగా ఎన్ని దినాలు ఈడ ఉంటున్నావు 16 వర్షం మైగ్రెంట్ సర్టిఫికేట్ जय श्रीराम जय छत्रपति शिवाजी महाराज की जय श्रीराम लायसन कुठे द्राक्षरस द्यायचं लायसन आहे का द्राक्षरस द्यायचं ప్రైజ్ ద లార్డ్ నా సోదరులారా, మనకి భారత రాజ్యాంగం మనకు అనుమతిస్తుంది. మనం ఏ ధర్మం అన్నా ఏ ఆస్థానన్నా మనం దాంట్లోకి వెళ్ళొచ్చని. క్రైస్తవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆరాధన పెట్టుకుంటే కూడా వీళ్ళు ఇంట్లోకి జొర్రి వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నారు, ఇదేంటి అదేంటి అని. మళ్ళీ అది అడగాక ఆడ వాళ్ళ నార నాటుతున్నారు, దేవుని పేర్లు తీసుకుంటున్నారు, చాలా గొప్ప ధార్మికుల వ్యక్తులది పేర్లు తీసుకుంటున్నారు. ఇది మీ సనాతన ధర్మంలో ఉందా? వేధించాలి, వాళ్ళని తిట్టాలి, కొట్టాలని మీ ధర్మంలో ఉందా? శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇలానే నేర్పాడా? నాకు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ హిందూ నుంచే ఉంది. ఇలాంటి విషయాలు సనాతన ధర్మంలో లేదు. హిందూ 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 అంటారు, హిందూ శబ్దము అనడము హిందూలో మీ సనాతన ధర్మంలో లేదు. కానీ మీరు హిందూ హిందూ అని అంటారు. నేను ఈ విషయంలో మిమ్మల్ని ఏమి అనట్లేదు, కానీ మీరు ఒక క్రైస్తవ ప్రజల వాళ్ళ ఇంట్లోకి జొర్రి మీరు వాళ్ళని అడ్డుకుంటున్నారు చూడు, ఇదే నాకు బాధ. ఏంటి మీరు ఇలా చేస్తే మేము గొప్ప వాళ్ళం అవుతున్నామని అనుకుంటారా? లేక మా సనాతన ధర్మాన్ని మేము పెద్దగా చేస్తున్నాము, మేము చాలా ప్రౌడ్గా పని చేస్తున్నామని ఫీల్ అవుతున్నారా? ఏంటి చెప్పండి. కొంతమంది ఉంటారు మీ క్రైస్తవుల్లో కూడా చాలామంది ఇలాంటి కుక్కలు ఉన్నారు అని. సరే ఒప్పుకుంటాను మీరు చెప్పే దాంట్లో, కానీ మీరు వాళ్ళని క్వశ్చన్ అడగండి, వాళ్ళని పోయి అడగండి ఇల్లేంది అల్లేంది. కానీ ఒక దేవుని సేవకులు రియల్గా వాళ్ళు బైబిల్ని బోధించే వాళ్ళతోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఇతరులకి బాధించకుండా వాళ్ళ ఇంట్లో ఆరాధన చేస్తూ వాళ్ళు బైబిల్ని బోధిస్తుంటే మీరు వాళ్ళ ఇంట్లోకి జొర్రి మీరు ఇలా ఎందుకు బాధిస్తున్నారు వాళ్ళని? ఇది నా క్వశ్చన్. మీకు ఏమాత్రం ముఖం పైన మీ సనాతన ధర్మం పైన మర్యాద ఉంటే ఇలా చేయడం ఆపండి. ఇదే నేను ఈ వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మాట మీకు అర్థమై ఉంటే చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని షేర్ చేయండి.